మావోయిస్ట్ పిఎల్జిఏ వారోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మావోయిస్టు దళాలు జిల్లా సరిహద్దుల్లోకి రానివ్వకుండా కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్తలో భాగంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలోని పినపాక, కరగ్గూడెం, ఏడుళ్ల బయ్యారం, గుండాల, ఆళ్లపల్లి, ఇల్లందు అడవుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ పెద్ద ఎత్తున మోహరించి పూర్తిగా వెహికల్ చెకింగ్ అయితే నిర్వహిస్తున్నారు అక్కడ పోలీసులు. పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జిల్లాలోనే చెర్ల, దుమ్ముగూడెం, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల సైతం పోలీసులు ముమ్మర తనిఖీలైతే చేస్తున్నారు. ఆయా రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలని ముమ్మరంగా తనిఖీలు చేసి ముందుకు వదులుతున్నారు పోలీసులు. సో ఆ ఏరియాలో కూడా పూర్తిగా పోలీసులు నిఘా పెట్టారని చెప్పుకోవాలి. రాకపోకలు కొనసాగించే వారిని, అనుమానితులు సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అడవుల్లో పెద్ద ఎత్తున కొంగు నిర్వహిస్తున్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన బలగాలను కూడా ముమ్మరం చేశారు అటు పోలీసులు. మావోయిస్టు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం వారోత్సవాల్లో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని జియో మొబైల్ సెల్ టవర్లను ఇప్పటికే మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పూర్తిగా అప్రమత్తయ్యారని చెప్పుకోవాలి. సరిహద్దు ప్రాంతాలతో పాటు వంతెనలు, కాలువలు, రోడ్డు భాగంలో ఉన్న వాటిని బాంబ్ స్క్వాడ్తో కూడా పూర్తిగా చెక్ చేస్తున్నారు అక్కడ పోలీసులు. పూర్తిగా అణువణువు, ఇంచు ఎక్కడా వదలకుండా కూడా ముమ్మర తనిఖీలైతే చేస్తున్నారు. ఇటు గెరిల్లా సైన్యం, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం వారోత్సవాల్లో భాగంగా అటు నక్సలైట్లు నిన్న సోమవారం నుంచి కూడా వాళ్ళ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇటు పోలీసులు కూడా ఆ ఉత్సవాలను అడ్డుకునేందుకు పూర్తిగా ముమ్మర ఏర్పాట్లు అయితే అక్కడ చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.